హాయ్ అండి, నేను ఎమ్మిదిగడ్డ మాలతి. ఎర్రజాజి మొక్క మనము వాళ్ళు నాటుకుంటున్నామండి. ఇదిగోండి, నర్సరీ నుంచి 2 మొక్కలు తెచ్చానండి. బాగుంటాయి పూలు ఇవి. ఇది ఇంకో మొక్క ఈ బకెట్లో నాటుదామనేసి తీసానండి. ఎర్రజాజి మొక్కలు ఉన్నాయి చూడండి, ఇలాగా చూడండి. మట్టి, ఎప్సమ్ సాల్ట్, వేపపిండి ఇందులో వేసాను. మీకు అన్నీ ఒక్కొక్కసారి చూపించడానికి కుదరక ఇలా పెట్టానండి. ఇదిగోండి, ఇది కంపోస్టు, అది పశువుల ఎరువు. 2 కలిపి 1% లాగా వేసాను. తర్వాత ఇది కోకోపీట్ బదులండి, ఇది చెక్కపొట్టు. ఇది కూడా బాగానే పనిచేస్తుంది. కోకోపీట్ ఉంది కానీ అది ఎక్కడో అడుగున ఉందండి డబ్బాలో, తీయడానికి ఓపిక లేక అది పెట్టాను. ఏదైనా వాడచ్చు. ఇది బూడిదండి, మధ్యలో వేసాను కదా. బూడిద కంపల్సరీ వేయాలండి. వేపపిండి బూడిద వేస్తే మీరు వద్దన్న మొక్కలు బ్రతుకుతాయండి. చూసారా? మళ్ళీ ఒకసారి చెప్తాను లాస్ట్లో, చూడండి, ఒకసారి చూసిండండి. ఇది కంపోస్టు ఒక ప్లేటు, ఈ ప్లేట్ వేసానండి. ఈ ప్లేట్ అంతా, ఈ ప్లేట్ నిండుగా పశువుల ఎరువు, కోకోపీట్ కంపోస్టు, చెక్కపొట్టు, బూడిదండి. 2 ప్లేట్లు మట్టి వేసానండి. గుప్పెడు వేపపిండి, 1.5 స్పూను, 2 స్పూన్లు ఉంటుందండి అది ఎప్సమ్ సాల్ట్. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు మొక్క నాటుకుందామండి. మట్టి మిశ్రమం చూపిస్తాను మీకు. మొక్క ఎలా నాటుకోవాలో చూపిస్తానండి. ఈ మట్టిని కింద ఉంపేద్దామండి. ఊరికే మీకు చూపించడం కోసం ఇందులో వేసాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనము కలిపేసి ఇందులో పెడదామండి. డ్రైన్ హోల్స్ చూడండి, బకెట్కి 50 రూపాయల బకెట్ అండి. ఇందులో నాటుతున్నాను. 2 మొక్కలు ఒకే దాంట్లో నాటుతున్నానండి. చూద్దాము. ఈ డ్రైన్ హోల్స్ క్లోజ్ చేయడానికి ఏవైనా వాడచ్చండి. నా దగ్గర కంకర లేదంటే ఇవి టెంకాయ చుక్కలండి. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా చిన్న ముక్కలు పెట్టుకుంటే సరిపోతుందండి. పెద్ద అక్కర్లేదు. పెద్ద ఉంటే విరగొట్టుకోండి. విరిచేస్తే ఇట్లా విరిగిపోతుంది. క్లోజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము మట్టి మిశ్రమం చేసుకుందాం. ఇలా రాళ్ళు ఏదన్నా ఉంటే చెదుముకోవాలండి. చెదుముకొని మంచిదండి మట్టి, ఎర్రమట్టి చాలా మంచిది. కొత్త మట్టి. ఈ పశువుల ఎరువులన్నీ నల్ల చీమలు వచ్చాయండి. ఏం కాదు, వర్షానికి కదండి, బ్యాగ్లో పెట్టింటారు, వచ్చేసినాయి. కాబట్టి మనము చూసుకొని నాటేద్దాం. వేపపిండి ఉంటుంది కాబట్టి ఈ చీమలని ఏం చేయవండి. మంచిదే, పాలినేషన్ జరుగుతుంది, ఇంకా మంచిదే. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్స్ చేసుకుందామండి. నా దగ్గర టూల్స్ ఏం లేవండి, నేను చేత్తోనే కలుపుకుంటాను. నాకు అట్లంతా ఏం లేదు. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మనము తర్వాత మొక్కను పెట్టుకుందామండి. బకెట్లో ఇసుక ఉంటే ఇసుక కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయిపోయినట్టుంది ఇసుక. తర్వాత తెచ్చి వేసి కలుపుకుంటాను. ఇసుక ప్రస్తుతానికి ఇవి కలిపి వేసేస్తాను. నిజానికి ఇసుక కూడా ఉంటే బాగుండండి. లైట్గా ఇసుక ఉంటే డ్రైన్ హోల్స్ నుంచి వాటర్ చాలా బాగుపోతుందండి. చూడండి, మట్టి మిశ్రమం కలిపేసామండి. ఇంకా మనం మొక్క నాటుకోవడమేనండి.
ఇసుక బదులు మనము కోకోపీట్ వాడచ్చు. నేను దాని బదులు చెక్కపొట్టు వాడుతున్నానండి. ఏం కాదండి, ఏదైనా ఒకటే. మనము డ్రైన్ హోల్స్ బాగా దానిలోంచి బాగా వాటర్ డ్రైన్ కావడానికి వాడతాము. నేను మట్టి అంతా వేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి మీతో మాట్లాడతానండి. అడుగున కొంచెం మట్టి వేసుకున్నామండి. ఇంకొక మొక్క పెట్టాను, అడుగున వేసుకున్నా కొంచెం మట్టి. ఇప్పుడు వేరు కదలకుండా నాటుకోవాలండి ఇది.